ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. Now we are inviting Pappi, Bablu and their parents. Please come on to the dais. వీరికి మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. Congratulations. Thank you. Congratulations. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా. ఓహో, ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా, నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు, హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో, నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావు అనుకో, వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావన్నాడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా, చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు, ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ ఆహా, అది అర్జుందే. దొంగ ఆ చిరంజీవిదే. దొంగ దొంగ, అది మణిరత్నంది. ఆహా, దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు. మేడం, మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓర్ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి, మధ్యలో మీ గోలేంటి? మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఈ ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు ఎక్కడున్నాయి? రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికాయలు లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. డాడీ, మమ్మీ, మన పక్కిల్లు భలే ఉంది డాడీ. ఇక్కడే ఉన్నాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది, లోపలికి రండి. రండి, అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఆ. ఏది చూపించు. రా. ఇదిగో చూడు. ఆ, అర్రే, ఎలా ఉంది? అబ్బాయి. అయ్యో, ఎవరిని అడిగిల్లు మార్చావు? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తల వాళ్ళమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న, ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి, రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు.
అందుకే షిఫ్ట్ చేసాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి. సన్నాసి ఇవ్వాలే. పదా. పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావ్? సరే. ఏమన్నా మేడం గారు, ఆరైపోయింది లేవండి. హలో, కోడి పుంజులాలో కుయ్యక్కర్లేదు. మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను లేపటం తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా? ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదా రక్క? ఓసిన అర్థం కాదు బుచ్చి. నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే. విన్నావుగా, వెళ్ళు. తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేసాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 మినిట్స్ పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ తెలియదులే. మా పళ్ళన్నీ అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి. అక్క తమ్ముళ్ళ ఏం చక్కగా ఉన్నారు కదా? వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఐఎమ్ సారీ. నేను డాడీ కరెక్టాను మమ్మీ. డాడీ, నేను మమ్మీ స్కూటర్లో వస్తాను. పోనీ డాడీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యూ. టాటా. మమ్మీ మమ్మీ, డాడీ వెళ్ళిపోతున్నారు. నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. టాటా, బై బై. డాడీ, మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశాడు. నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్, స్పీడ్ పెంచు. కష్టం బాబు. అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల, ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా నా బాడీ గార్డ్ లాగా? నీకు కాదు బాడీ గార్డ్, నీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తాను. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇకో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు, బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా, ఎంత సువాసన వచ్చిందో. జోకు. వాసన నా జోకుది కాదు. పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. అయ్యో మర్చిపోయానే. మమ్మీ, ఆ? ఈ బబ్లు చూడు, నాకు మీసం కళ్ళు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది పెద్దవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. అయ్యో సారీ అండి. నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్ కి పప్పిని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు. నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. మీరా అయితేనే. ఏమైంది? కట్రా. దానికి అంత అరుపు ఎందుకు? బబ్లు దయ ఉంటుంది. మీకేమైంది? బ్రా. చి, 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 చి. చి. మీ బట్టలు ఉతుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత ఉతుక్కుంటాను. నీ అమ్మమ్మ. ఈ రోజు కూరే ఉండా డాడీ. ఇవాళ మనం వచ్చి రైసే. కూరలో మమ్మీవి. ఏమండారు మేడం? కోడిగుడ్డు. వెరీ గుడ్. రా మమ్మీ,
ఫోన్ చూద్దాం. మీరు చేసేయండమ్మా, నేను తర్వాత తింటాను. సిగ్గుపడిన చాలు గానీ రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. ఇంకేంటి డాడీ? అది ఇందాక మీ ఆగండి, మమ్మీ ఆగండి. సిగ్గు లేకుండా పిల్లలకి చెప్తారంటే. ఏం జరిగిందో చెప్పవా డాడీ? చెప్తా ఏం జరిగిందంటే వద్దా నాన్న? పిల్లలు అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి కాలుదారి కింద పడిపోయింది. హే, బబ్లు, మమ్మీ పడిపోతే అలా అనొచ్చా? తప్పు కాదు. దెబ్బ తగిలిందా మమ్మీ? లేదమ్మా, కొంచెం కొంచెం. తమరు కూడా కూర్చోండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ బబ్లు. గుడ్ నైట్ పప్పి. గుడ్ నైట్ మమ్మీ. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా, ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఓసారి అటు చూడండి. బ్లా, బ్లా. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. నరుబై, మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు, కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అల్లుడి విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు చేయటం ఏంటి? ఎప్పుడో చేశాగా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏంటంటారేంటండి, అక్కడ ప్రేమ గారు బ్లా, బ్లా. ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా- నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపంతా దేవేసింది. ఇదిగో నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అటువైన గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో నిన్ను. లేడీస్ సార్. లేడీస్ వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి, ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోడానికి కాదు, ఆ, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అప్పుడు ఆ రాజుగారు, సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి, రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి, ఆ టెస్టులకి వాటికి 1 నెల రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీలేగా, ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ, ఆ రూమ్ లో మమ్మీ ఒక్కచండి, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇన్ని డైరెక్షనేగా? కాదు, ఈవీవి సచిన డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా, ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి సరే అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ, ఇక్కడ పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏ కారు ఈ టైంలో వచ్చారు? అదేంటి తలపేస్తున్నారు? ఓ నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మామయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండటానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావని భయమా? చిచి చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్?
నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్.